బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 త్వరలో మొదలు కాబోతుంది. బిగ్ బాస్ టీం ఇప్పటికే ఈ సీజన్ లో పాల్గొనే కంటెస్టెంట్స్ ను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి సీజన్ కూడా కొత్తగా సరికొత్త కాన్సెప్ట్ తో ప్లాన్ చేస్తున్నారట. బిగ్ బాస్ సీజన్ 8 హోస్ట్ గా మరోసారి కింగ్ అక్కినేని నాగార్జున గారు వ్యవహరించనున్నారు. లాస్ట్ సీజన్ వరకు హోస్ట్ గా వేరే వాళ్ళ గురించి వార్తలు వచ్చాయి. కానీ తెలుగు బిగ్ బాస్ అంటే నాగార్జున అని ఆడియన్స్ ఫిక్స్ అయిపోయారు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని తెలుస్తుంది. సీజన్ కి తన రెమ్యునరేషన్ పెంచేస్తున్నారు నాగార్జున. ఈ సీజన్ కోసం ఏకంగా 10 కోట్లు పెంచేసినట్లు తెలుస్తుంది. బిగ్ బాస్ సీజన్ 8 కోసం నాగార్జున అక్షరాల 30 కోట్ల దాకా రెమ్యునరేషన్ రూపంలో అందుకుంటున్నారని టాక్. బిగ్ బాస్ తెలుగు సీజన్ కు ఎంతమంది క్రేజీ కంటెస్టెంట్స్ వచ్చినా వీకెండ్ వచ్చే నాగార్జున ఎపిసోడ్ మాత్రం రేటింగ్ లో అదిరిపోతుంది. నాగార్జున కూడా మొదటి 2 సీజన్లకు కాస్త కంగారు పడ్డా ఇప్పుడు రేసు గుర్రంలో దూసుకెళ్లిపోతున్నాడు. అందుకే నాగడిగిన రెమ్యునరేషన్ ఇచ్చేందుకు బిగ్ బాస్ టీం ఏమాత్రం వెనకాడదు. ఇక బిగ్ బాస్ సీజన్ 8 లో సోషల్ మీడియా సెలబ్రిటీస్ చాలా మంది వస్తున్నారని తెలుస్తుంది. దాదాపు 25 మంది సెలబ్రిటీలు వస్తారని సమాచారం. ఆగస్టు చివరి వారంలో బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అవుతుందని తెలుస్తుంది. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.